పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం ప్రతి ఒక్క రాష్ట్రంలో వాతావరణం వేడెక్కుతుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం దేశంలోనే ఒక ప్రత్యేకమైన పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నాము. ఆ నియోజకవర్గం పేరే చేవెళ్ళ నియోజకవర్గం. ఈ చేవెళ్ళ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఈ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే దాంట్లో వచ్చేసి మన షేర్లింగంపల్లి ఒక అసెంబ్లీ సెగ్మెంట్ షేర్లింగంపల్లిలో ఉన్నాం మనం. షేర్లింగంపల్లి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ హైటెక్ సిటీ ఉంది. హైటెక్ సిటీ అంటే హైటెక్ బతుకులతో దూసుకెళ్ళిపోతుంది ఇక్కడ. అలాగే ఇదే చేవెళ్ళ నియోజకవర్గంలో మనకి పరిగి అనే ఒక వెనుకబడిన ప్రాంతం కూడా ఉంది. సో ఇక్కడ ప్రజలు అందరూ ఏమనుకుంటున్నారు, ఎవరు గెలవబోతున్నారు, లోక్సభ స్థానానికి ఎవరిని గెలిపించబోతున్నారు, లోక్సభ స్థానానికి గాను ఇక్కడ బీజేపీ నుంచి వచ్చేసి మనకి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి వచ్చేసి రంజిత్ రెడ్డి, అలాగే మనకి బీఆర్ఎస్ నుంచి వచ్చేసి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు, వీళ్ళు ముగ్గురు పోటీ చేస్తున్నారు. వీళ్ళలో ఎవరు గెలవబోతున్నారు, ఏంటి ప్రజల స్పందన ఏంటి, వాళ్ళపైన ఒకసారి ప్రజలను అడిగి తెలుసుకుందాం. కొండా విశ్వేశ్వరరెడ్డి. టీఆర్ఎస్కే వేస్తాం. కాంగ్రెస్ రావచ్చు అనుకుంటున్నా. టీఆర్ఎస్. బీజేపీ పర్సన్ కొంచెం బెటర్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. టీఆర్ఎస్ పూరా ఖాళీ హో గయా. రంజిత్ రెడ్డి. బీజేపీ కాంగ్రెస్ వెళ్తుంది. లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కదా, మే 13న ఎలక్షన్స్ ఉన్నాయి. అలాగే చేవెళ్ళ నియోజకవర్గానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాసాని జ్ఞానేశ్వర్, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి రంజిత్ రెడ్డి, అలాగే బీజేపీ పార్టీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి. మీరు ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? కొండా విశ్వేశ్వరరెడ్డి. ఎందుకు కొండా విశ్వేశ్వరరెడ్డి గెలుస్తారని అనుకుంటున్నారు? బీజేపీ అంటే ఇష్టం నాకు పార్టీ. మోడీ. బీజేపీ అంటే ఎందుకు ఇష్టం? మోడీ అంటే చాలా ఇష్టం. అంతాకే ఎవరు గెలిచినా మనకి ప్రయోజనం అయితే ఇప్పుడు ఏం లేదు. ఎవరు గెలిచినా ఓటు అయితే మనకు హక్కు ఉంది కాబట్టి ఓటు హక్కు వేసుకోవడం అంతే. ఎవరు గెలిచినా ఒకటే. బీఆర్ఎస్ గెలిచినా మనకు చేసేది ఏం లేదు, కాంగ్రెస్ గెలిచినా చేసేది లేదు, బీజేపీ గెలిచినా చేసేది ఏం లేదు. మన ఓటు హక్కు మనం వినియోగించుకోవాలి, మనకు నచ్చిన వాళ్ళకి వేసుకోవాలి అంతే. అంటే మనకు నచ్చిన వాళ్ళకి వేసుకోవాలి ఓటు. అంటే మీరు ఎవరికి ఓటు వేస్తారో ఇంతవరకు కన్ఫర్మ్ అనుకోలేదా, నేను పలానా వాళ్ళకి ఓటేస్తాను? ఇది అనుకోలేదు. అంటే ఇక మనం ఫస్ట్ నుంచి చేసుకుని వస్తున్నాము, మనకి ముందు చేశారా లేదా అన్నది తెలియదు. కాకపోతే ఏంటంటే మనకు బీఆర్ఎస్ బాగానే చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, చేస్తామంటారుగా, చేసిందో లేదో తెలియదు. బీఆర్ఎస్ చేసింది, కాకపోతే వేస్తే బీఆర్ఎస్కే వేస్తాం. అంత అవగాహన లేదు కానీ కాంగ్రెస్ రావచ్చు అనుకుంటున్నాను. కాంగ్రెస్ వస్తుందని ఎలా చెప్పగలుగుతున్నారు? వాళ్ళు ఇదివరకు ఎలాగ వచ్చింది, ఇదివరకు మొన్న ఎలక్షన్లో ఎలాగ వచ్చారు, మళ్ళీ సంవత్సరం పోయి కానీ చెప్పలేం. కానీ మొన్నే కదా వచ్చారు వాళ్ళు. దాన్ని పట్టుకుంటే నాకు వీళ్ళే వస్తారేమో అవగాహన ఉంది ఇప్పుడు మట్టుకి. సో అక్కడ ఏది వినేత, మోడీ వినేతాడా రాహుల్ గాంధీ వినేతాడా? మోడీ విన్ అవుతాడు. ఎట్లా చెప్తున్నారు మోడీ వినేత? అది కూడా చెప్తున్నాండి, మీరు చెప్పేదాన్ని చెప్తా. ఇప్పుడు కొందరు బేటా పడతలేరు ఇడ. ఇది రాజకీయం అంటే చాలా డేంజర్. ఇప్పుడు ఓన్ మనసులో ఏముందో తెలియదు. ఇప్పుడు మనం 5 మంది ఉన్నామా, నీ మనసులో ఉందా తెలుసా? మోడీ వస్తేనే ఆడ కరెక్ట్. రాహుల్ గాంధీకి ఆడ వాల్యూ లేదు. ఎట్లా వాల్యూ లేదు? పిల్లలకి లెక్క. క్యాండిడేట్స్ వైజ్ క్యాలిక్యులేట్ చేస్తే బీజేపీ పర్సన్ కొంచెం బెటర్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. అంటే కంపేర్ చేద్ది ఇట్లా, మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ గెలిచాయని ఆల్మోస్ట్ ఎవరు అనుకోలేదు. లాస్ట్ ఒక నెల దాకా అందరూ మన టీఆర్ఎస్ విన్ అవుతుంది అని అనుకున్నారు, లేకపోతే అట్లా అనుకున్నారు. సో ఇప్పుడు అట్లా సెంట్రల్లో ఒకవేళ అట్లా అలాంటి పరిస్థితి వస్తే, ఒకవేళ వస్తారు అనేది పబ్లిక్ ఎలా చేస్తే అలాగే. బట్ ఇండివిజువల్ పర్సెప్షన్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి నా పర్సెప్షన్ పరంగా అయితే ఇదే అనుకుంటున్నాను నేను. మీకు బీజేపీ సపోర్ట్ చేయడానికి స్పెసిఫిక్ రీజన్ ఏంటి? అదే క్యాండిడేట్ వైజ్ మోడీని చూసా, లేకపోతే మీకు ముందు నుంచే బీజేపీ అంటే ఇష్టమా? ఆబ్వియస్లీ మోడీ ఫస్ట్, బట్ నెక్స్ట్ వెన్ ఇట్ కమ్స్ టు లోకల్ పర్సన్ కూడా ఫస్ట్ చూడాలి. ఈ పర్సన్ వర్తా కాదా అని చెప్పి చూడాలి. అది కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎవరైనా కానీ ఫస్ట్ ఓవరాల్ ముగ్గురిని క్యాలిక్యులేట్ చేస్తే బెటర్ బీజేపీ అనిపించింది. ఒకవేళ ఇండివిజువల్గా ఎవరు పోటీ చేసినా కూడా వాళ్ళు బెటర్ పర్సన్ ఉంటే వెల్ ఎడ్యుకేటెడ్ వైజ్ కానీ, లేకపోతే వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ ఇవన్నీ చూసుకుంటూ పోతే. అండ్ వన్ మోర్ థింగ్ అన్న, మొత్తం 17 స్థానాలు ఉన్నాయి. ఏది లోక్సభ స్థానాలు తెలంగాణ రాష్ట్రం నుంచి 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. బీజేపీ ఎన్ని గెలుస్తా అనుకుంటున్నాను? ఇక్కడ గెలుస్తుందని అయితే అనుకుంటున్నాను నేను, వేరే ప్లేస్ నాకు తెలియదు. कांग्रेस क्यों जीतेगा? मतलब एक तो मतलब बात बोली, टीआरएस पूरा खाली हो गया और कौन जीता है अभी? पूरा 17 है पूरा सीट्स, 17 सीट्स में लोकसभा सीट्स में कांग्रेस कितना जीतेगा ये तेलंगाना में? 12 तक तो आएगा. 12 तक तो आएगा. आपका फेवरेट लीडर कौन है कांग्रेस में? ऐसा कुछ नहीं बोल सकते. मतलब क्यों सपोर्ट करें कांग्रेस को आप? ओल्डेस्ट पार्टी है,
देश को चलाया अच्छा। अभी फिर एक बार मौका मिला तेलंगाना में तो देखना है। రంజిత్ రెడ్డి. రంజిత్ రెడ్డి అంటే ఆల్రెడీ ఇదివరకు రంజిత్ రెడ్డి టీఆర్ఎస్లో ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిండు, సిట్టింగ్ ఎంపీ అనమాట. అయినా ఆయనకు సపోర్ట్ చేస్తారని ఎట్లా అనుకుంటున్నారు? సపోర్ట్ అంతే, అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా, ఆ పరంగా సపోర్ట్ చేస్తారు. అసలు మీరు కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తుంది సీఎం రేవంత్ రెడ్డిని చూసా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఓల్డెస్ట్ పార్టీ అన్నా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టమా ఇట్లా? లేదు, రేవంత్ రెడ్డి చూసి అప్పుడు నుండి ఉన్నాడు కానీ కాంగ్రెస్ పార్టీలో అతని పరిపాలన బాగుంటుంది. రేవంత్ రెడ్డి అంటే మీకు ఏ విధంగా ఇష్టం, ఎట్లా ఇష్టం ఆయన? ఫస్ట్ వన్ టీడీపీ, ఆ నెక్స్ట్ వన్ నుండి ఇక్కడ కాంగ్రెస్లోన బాగా డెవలప్మెంట్ నెక్స్ట్ ఇదే చేస్తారు. అట్లా ఆయన 6 గ్యారెంటీలు పూర్తి చేస్తారని మీరు దృఢంగా నమ్ముతున్నారా? నమ్ముతున్నాను నేను. ఓకే, ఒకటి ఫ్రీ బస్సెస్ ఇంప్లిమెంట్ చేశారు, అలాగే కరెంట్ ఇంప్లిమెంట్ చేశారు, మిగతావి 4 కూడా ఇంప్లిమెంట్ చేస్తారని నమ్ముతున్నారా? నమ్ముతున్నాను, పక్క 4 ఇంకా పూర్తి చేస్తాడు. కాంగ్రెస్లో ఎవరు ఇష్టం మీకు? మాకు రేవంత్ రెడ్డి అంటే ఇష్టం. మీరు కాంగ్రెస్ సపోర్ట్ చేసేది రేవంత్ రెడ్డిని చూసి సపోర్ట్ చేస్తున్నారు అంతేనా? అంతే, రేవంత్ రెడ్డి. వేరే రీజన్ ఏమైనా ఉందా? రాహుల్ గాంధీ లేకపోతే బట్టి అలా ఏమైనా ఉందా? బట్టి ఏం లేదు కానీ రేవంత్ రెడ్డి మా అన్న కాబట్టి ఆయనకే సపోర్ట్ చేస్తాం. ఓకే, మొన్న మీరు అసలు అసెంబ్లీ ఎలక్షన్లో గెలిచాని నమ్మకమా, లేకపోతే అనుకోకుండా గెలిచామనుకుంటున్నారు? పక్కా నమ్మకం, రేవంత్ రెడ్డి గెలుస్తాడని పక్కా నమ్మకం. ఓకే, మరి ఇప్పుడు 17 లోక్సభ స్థానాలకి ఎలక్షన్ జరుగుతున్నాయి తెలంగాణలో మే 13వ తారీఖు. ఎన్ని గెలిచా అనుకుంటున్నారు కాంగ్రెస్? కాంగ్రెసే పక్కా, కాంగ్రెసే. అదే 17 సీట్లకి ఎన్ని సీట్లు గెలిస్తాయి కాంగ్రెస్? 7 సీట్లకు ఒక 10 సీట్లన్నా ఈజీ గెలుస్తుంది. అంత దృఢంగా అంటే ఆ సపోర్టు. ఇప్పుడు 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు, అందులో 2 గ్యారంటీలు అమలు చేసిరు, ఇంకా 4 ఉన్నాయి. అయినా కూడా అంటే జనాలు ఇప్పటికీ కొంతమంది చెప్పిన టైంకి అమలు చేయలేదు అంటున్నారు. అయినా గెలిచామని ధీమా ఎలా వ్యక్తం చేస్తున్నారు? ఇప్పుడు మన కేసీఆర్ గరీబులకు ఇండ్లు ఇస్తా అవి ఇస్తా అని చెప్పిండు, ఏం చేయలేడు. దళితునికేమో సీఎం చేస్తా అని చెప్పిండు, ఏం చేయలేడు. ఏంటంటే మన రేవంత్ రెడ్డి అన్న చేస్తాడని అది బీజేపీ గెలుస్తాను ఎట్లా నమ్ముతున్నారు? బీజేపీ గెలుస్తాను అంటే బీజేపీలో మీకు ఎవరు ఇష్టం? బీజేపీ నరేంద్ర మోడీ ఇష్టం. నరేంద్ర మోడీ అంటే ఎందుకు ఇష్టం? ఆయనలో నచ్చిన క్వాలిటీ ఏంటి? అన్ని మంచి పని చేస్తుండు కాబట్టి నచ్చుతున్నాయి మనకి. అంటే సెంట్రల్లో కూడా బీజేపీ గెలుస్తా అనుకుంటున్నా, మోడీ మళ్ళీ 3వసారి ముచ్చటగా ప్రధానమంత్రి అవుతాను అనుకుంటున్నారు. వస్తుంది, రావాలి కంపల్సరీ రావాలి, వస్తాడు కంపల్సరీ. మోడీ వస్తాడని అంత ఖచ్చితంగా నమ్మకం ఏంటి? అంటే ఆయన ఏం చేశాడని మీకు అంత ఇష్టం? అదే చూస్తున్నావు కదా, అన్నీ చూస్తున్నావు కాబట్టి అన్ని ఇష్టం అనిపిస్తున్నాయి. ఆయన పక్క వస్తుంది. మీరు మాట్లాడతారేమన్నా? ఇప్పుడు లోక్సభ ఎన్నికలు మే 13న జరగబోతున్నాయి. సో 17 లోక్సభ స్థానాలకు గాను ఎన్నికలు జరగబోతున్నాయి. ఓకే, లోక్సభ ఎలక్షన్స్. సో ఏ పార్టీ ఇక్కడ సపోర్ట్ ఎక్కువ ఉంటుంది? మోడీ గారు సపోర్ట్, మోడీ గారు సపోర్టే కంపల్సరీ. ఇప్పుడు చేవెళ్ళ నియోజకవర్గం నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి. మొత్తానికి అంతగానో చెప్పలేము, అంత రాజకీయ నాయకులు కావు. కానీ మాకైతే మోడీ అంటే ఒక దేవుడు లాగా ఏంటో భారతదేశంలో ఒక దేవుడు అనుకోవాలి. ఈ కలికాలం దేవుడు మోడీ, కలికాలం దేవుడు మోడీ. కాబట్టి ఈ పరిశ్రమలో ఏం చేశారో ఇదంతా జనం ఏంటంటే మోడీ అందరూ గుండెల్లో ఉన్నాయి, అందరూ ఇంట్లో ఉన్నాయి. ఈసారి కాదు ఇంకా నెక్స్ట్ సారి కూడా మోడీ వస్తారు కంపల్సరీ. 3 ఎలక్షన్స్ ఉన్నాయి, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. ఈ మూడిట్లలో దేని హవా ఎక్కువ ఉంటుంది? బీజేపీ. ఎందుకు బీజేపీ అని చెప్తున్నారు? ఆంధ్రాలో పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉన్నాడు కదా బీజేపీకి, ఖచ్చితంగా బీజేపీ. అంటే పవన్ కళ్యాణ్ బీజేపీకి సపోర్ట్ చేస్తాడని తెలంగాణలో బీజేపీ ఎట్లా గెలుస్తుంది? అట్లా అని కాదు, ఒక సిన్సియర్ వ్యక్తి రాజకీయాల్లో ఉన్నప్పుడు రావచ్చు. టోటల్గా 17 లోక్సభ స్థానాలు తెలంగాణలో, 17 లోక్సభ స్థానాల్లో బీజేపీ ఎన్ని గెలుస్తుంది అని చెప్పలేం, కానీ ఎక్కువ శాతం బీజేపీ వస్తుంది. మోడీ ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రి అవుతాడని నమ్ముతున్నారా? ఖచ్చితంగా 100%. ఎలా చెప్పగలుగుతున్నారు? అది ఇక్కడ బీజేపీలో ఉన్న వాళ్ళంతా కూడా కష్టపడి సిన్సియర్గా పనిచేసేవాళ్ళు, ఖచ్చితంగా బీజేపీ వస్తుంది. ఇప్పుడు మీకు చెవెళ్ళ నియోజకవర్గం నుంచి అయితే బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, మనకి బీఆర్ఎస్ నుంచి ముదిరాజ్, కాసాని ముదిరాజ్. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు చాలా మంచి పనులు చేశారు. ఆయన సిన్సియర్ వ్యక్తి, ఆయన 100% గెలుస్తారు. సో కొండా విశ్వేశ్వరరెడ్డి గారు గెలుస్తారు అని అంటే మీకు ఎలా తెలుసు? కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఆయన చేసే మంచి పనులు అదంటే నేను కూడా ఆయన వ్యక్తిగతంగా అయితే నేను ఎప్పుడు నాకు తెలియదు. ఆయన గురించి చాలా బాగా విన్నాను. అంటే ఎక్కువ శాతం 90% ఆయన మంచి పనులే చేశారు. ఆయన కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు. ఆయన ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు? బీజేపీ.
బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? మోడీని చూసా లేకపోతే మీకు నచ్చిన నాయకుడు ఇక్కడ ఎవరైనా బీజేపీ నుంచి ఉన్నారా? చూసి మోడీ మూడోసారి ప్రధానమంత్రి అవుతాడా? అవుతాడు, ఎట్లా చెప్తున్నాడు? కన్ఫర్మ్ అవుతాడు. అంటే ఆయనకు ఒక వారసత్వం లేదు. ఇప్పుడు ఆయనను మళ్ళీ ప్రధాని చేస్తే ఇప్పుడు ఒకవేళ మోడీ వెళ్ళిపోయిన తర్వాత ఆ పార్టీ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంటుంది? యోగి ఆదిత్యనాథ్. ఓకే, ఇప్పుడు 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి తెలంగాణలో. బీజేపీ ఎన్ని గెలుస్తుంది? రావచ్చు, ఒక 10 దాకా రావచ్చు అంచనా. ఓకే, అట్లనే మనకు చెవెల నియోజకవర్గం పక్కనే, మల్కాజ్గిరి కూడా పక్కనే. మల్కాజ్గిరి నుంచి బీజేపీ నుంచి ఈటల రాజేందర్, చెవెల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు. వీళ్ళిద్దరు విన్ అవుతారా? చెవెళ్ళ నుంచి అయితే డౌటే, కానీ మాబ్నర్ నుంచి అయితే వస్తారు, కర్నూలు నుంచి వస్తారు. కర్నూలు అక్కడ బీజేపీ అంటే ఓకే. మరి ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి ఎందుకు డౌట్ అంటున్నారు? ఏమో చెప్పలేం. కాంగ్రెస్ అంటే రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ కదా, అంటే ఆయన ఆల్రెడీ బీఆర్ఎస్ నుంచి మళ్ళీ బీజేపీలో మన కాంగ్రెస్లోకి వచ్చిండు. సో జనాలు ఎట్లా నమ్ముతారని అనుకుంటున్నారు మీరు? చెప్పలేం. ఇప్పుడు టీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ రాలేదా, అది కూడా అంతే, చెప్పలేం. కాంగ్రెస్ గెలిచాను అంత గట్టిగా ఎట్లా నమ్ముతున్నారు? మీకు ఎవరైనా నచ్చిన లీడర్ ఉన్నారు? అంటే నమ్మకం ఉంది మాకు గెలుతాడని. అంటే మొన్న పోయిన ఎలక్షన్లో కాంగ్రెస్ గెలిచేదాకా నమ్మకం లేకుండాండే, సో గెలిచినాక షాక్ అయ్యారు. ఈసారి మరి కాంగ్రెస్ గెలిచదు అనుకుంటే మరి పోతుంది ఒకవేళ? పోడు, ఖచ్చితంగా వస్తాడు. చూసారు కదా వ్యూవర్స్, షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ప్రజలు ఏమనుకుంటున్నారు? కొంతమంది బీజేపీ విన్ అవుతుందని, కొంతమంది కాంగ్రెస్ విన్ అవుతుందని, కొంతమంది బీఆర్ఎస్ విన్ అవుతుందని చెప్తున్నారు. సో మనము మే 13th దాకా వెయిట్ చేసి ఎన్నికలు అయిపోయాక రిజల్ట్ డేట్ వరకు వేచి చూడాల్సిందే. కెమెరామెన్ సత్యారెడ్డితో మీ కృష్ణబాల, పురా లోకల్.